నాన్నగారు చెప్పారని చెల్లిని చేసుకోబోయే అతన్ని చూద్దామని బయటికి పరిగెత్తానా? చూసాగా, సులభంగా సులభ్ కాంప్లెక్స్ కంటబడినట్టు ఆనందంతో ఊరికావు. ఇల్లు దాటి వీధి రోడ్డులోకి వెళ్లి ఆయాసపడుతూ చూస్తే ఆయన లేరు. అయితే ఫోటోలబ్బాయి అప్పుడే అక్కడికొచ్చి అప్పటికప్పుడే వెళ్ళిపోతే ఎలా ఉంటుందో వాతావరణం అలా ఉంది మారుతి. రేపు వర్షం పడుతుందంటావా? నాకేం తెలుసు? వాతావరణం గురించి చెప్తుంటే అడిగానులే. అప్పుడలా అనిపించిందని చెప్తున్నాను తమ్ముడు. తేలిపోతున్నావు అక్క. ఫోటోల అబ్బాయిని త్వరగా పట్టుకోపోతే ఇంక నేను పట్టుకోవడం కష్టమే. ఎక్కడుంటాడంటావు మారుతి? నీ బుర్రలో తిష్టేసుకున్నాడుగా. ఆహా, అది కాదు. ఊళ్ళోనా లేక వాళ్ళింట్లోనా, ఎక్కడా అని. ఏమో, పల్లె అయితే 10 మందిని అడిగి తెలుసుకోవచ్చు. టౌన్ కదిది. తగులుకుని వెళ్ళినా సారీ చెప్పరు. టచ్ ఫోన్ చూసుకుంటూ ఎటుపోతారో ఏమో. మొహాలు చూసుకోవడమే మానేశారు. అవును తమ్ముడు, ఓడిపోకపోయినా తల వంచేది సెల్ ఫోన్ ముందే. ఏం చెప్పావక్క. ఇంకేం చెప్పకండి బాబు, అరిచేసేలా ఉన్నాను. వెర్రి ఆనందమా, పర్లేలేరా విను. నా ప్రేమకు అర్థమే లేదు. నీ తోడు లేకుంటే నా జీవితానికి గమ్యమే లేదు. నీతో 7 అడుగులు వేయకుంటే నా దేహానికి జీవం లేదు. నీ శ్వాస తోడవకుంటే నేను కవిని కాను, కల్పించుకొని రాశాను. తెలుసు బాబు. దేవుడికి నా మీద ఎందుకు చిన్న చూపు. కరోనా వచ్చిపోయినా బాగుండేది. నువ్వు పోవు పోనివ్వు చాలే. ఇంకొక మాట, ఈ పూటకి ఆఖరిదిలే మారుతి. కాని 600 కాదు, 6 జన్మలో ఆయనకి బాకీ పడాలనే ఉందిరా. తనతో 7 అడుగులు వేసేంత వరకు నువ్వు నా వెంటే అడుగులెయ్యాలరా. బాబుగారు, మీరు ఎమోషన్ అవ్వకండి. ఆ కాగితపు కిట్టిస్తే తెల్లారి లోపలే మీరు చెయ్యొచ్చుకునే అమ్మాయి చేతిలో పెట్టేస్తాను. హే సియా, కల్చరల్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి పేరెందుకు ఇవ్వలేదు? టైటిల్ ఏం పెట్టారు? బామ్మ విలాపం నృత్య నాటిక. నేను స్టేజ్ మీదకి ఎంట్రీ ఇవ్వడం అవసరమా? రండి. నీకు కూచిపూడి భరతనాట్యం వచ్చు కదా? వచ్చు, కానీ చర్చ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయలేం. నా టాలెంట్ సినిమాల్లో చూపిస్తే స్టార్ హీరోయిన్ అవుతా. అమ్మగారు, 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 అమ్మగారు. ఏయ్, అమ్మగారేంటి అమ్మగారు? నా పేరు సియా. మా దేవాంశు బాబు గారు చేసుకోబోయే అమ్మాయిని పేరెట్టి ఎట్టా పిలుస్తామండి? పోనీ అమ్మాయి గారు అంట. ఇందా ఏంటిది? లెటర్ అండి. బాబుగారు తెగ రాసేశారు. కాగితం మీద అక్షరాల కన్నా ఆయనకు మీ మీదుండే అనురాగం, ఆప్యాయత ఇవే ఎక్కువ. చదివేసుకోండి అమ్మాయి గారు, చదివేసుకోండి. ఉంటాను అమ్మాయి గారు, ఉంటాను.
నువ్వు స్టార్ హీరోయిన్ అవుతావా? ఫ్యాషన్ ఇండస్ట్రీనే నా ప్యాషన్ అన్నదానివి పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటానని చెప్పొచ్చు కదే. అబద్ధం ఆడడం ఎందుకు? సినిమాలు చిత్రాలు అని ఏ రండే పద. సియా, నువ్వంటే అందానికి అసూయ. అందుకే నిన్ను చూడాలనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి జరిగేది. శ్రీరామనవమి పండుగ రోజు నిన్ను మనస్ఫూర్తిగా చూశాను. లంగావోణిలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నీ గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు అర్థమైంది నేను నీ ప్రేమలో పడ్డానని. అందుకే మా నాన్నమ్మకి చెప్పి ఈ సంబంధం ఖాయం చేయమన్నాను. నా ప్రేమకు అర్థం లేదు నీ తోడు లేకుంటే, నా జీవితానికి గమ్యం లేదు నీతో 7 అడుగులు వేయకుంటే, నా దేహానికి జీవం లేదు నీ శ్వాస తోడవ్వకుంటే. నేను కవిని కాను, కల్పించుకొని రాశాను. ఇంకా నీతో చాలా మాట్లాడాలనుంది. 4ంటికి రామాలయం దగ్గరికి రా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. దేవాంశ్. వీడి పిచ్చి కథలు. ఎదురు చూసేవాడికి బదులు ఇవ్వాలి కదా, గట్టిగా ఇస్తా. నేనిచ్చిన లెటర్ చదివి నువ్వు లవ్వా అని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉండొచ్చు. ఏం చేయను, నాకు తోచినట్టుగానే రాశాను. ఎందుకంటే నాకు నువ్వే కాదు, ప్రేమ పరిచయం అయింది కూడా నిన్ను చూశాకే. పదాలు తప్పై ఉండొచ్చేమో గాని నా పెదాలు మాత్రం ఎప్పుడూ నిన్నే స్మరిస్తూ ఉంటాయి. సాయంత్రం నువ్వు కలిసినప్పుడు నా ఫీలింగ్స్ అన్నీ నీతో షేర్ చేసుకుంటాను, సరేనా? బాబు, దేవా బాబు. రాంజీ, బానే ఉన్నావు కదా? దెబ్బలేమన్నా తగిలా? అబ్బా, అట్ట అడుగుతారేంటి బాబు? ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళావు కదా, కిందేసి కుమ్మేశారేమో అని. ఈ లెటర్ ఎవరికైనా ఇస్తే కొట్టేసేవారేమో గాని సీఎంఐ గారికి ఇస్తే ఎవరేమంటారండి? తీసుకుందా? ఎలా? చేత్తో. రేయ్, ప్రేమతోనా, సిగ్గుతోనా, కోపంతోనా, నవ్వుతోనా, ఎలా తీసుకుందో చెప్పరా? అది కొత్త ఎక్స్ప్రెషన్ అండి. అరచేతిలో తేనె తొట్టెని ఎట్టుకెళ్తున్నప్పుడు పైనుండి కాకి రెట్టేస్తే ఎట్టా ఉంటది అట్టా. అంటే అబ్బా, మీకెట్టా చెప్పాలండి? తేనె నాకలేము, రెట్టడిందని పడేయలేము. గాట్ ఇట్. నా ప్రేమ లేఖను తేనెలా తీసుకున్నా చుట్టుపక్కలున్న ఫ్రెండ్స్, కాలేజ్ వాళ్ళు ఉంటారు కదా, రెట్టపడినట్టు కొంచెం ఇబ్బంది పడే ఉంటుంది. అయినా తీసుకుందంటే 4ంటికి బాబును కలుస్తుందనే కదా. చూసారా మీ తమ్ముడు ఎలా ఎగిరి గంతేశాడో? నీ ఆనందమే నా ఆనందం. థ్యాంక్ యూ బ్రో. దేవాంశ్, పట్టరాని సంతోషం వచ్చినా మీ అన్నయ్య ఎగరలేడు. ఎంత పిటి కదా. వచ్చే జన్మలో మా ఆయన పక్షిలా పుడితే
బాగుంటుందని కోరుకుంటున్నాను. కానీ వదిన, ఎగరడం వేరు, ఎగిరి పడ్డం వేరు. ఎగిసెగిసి పడ్డం ఇంకా వేరు. స్వేచ్ఛ అనేది మనిషికుంటే ఇష్టానుసారం ప్రవర్తిస్తాడు. అదే మనసుకుంటే ఇష్టాన్ని ప్రదర్శిస్తాడు. అదే మా అన్నయ్యకుంది. అంటే నాకు మంచి మనసు లేదనా నీ ఉద్దేశం? కొన్ని చెప్పరు, నువ్వు కూడా అడగకూడదు. కానీ నేను చెప్తాను. లెటర్ రాసి అంజీకిస్తే, అంజీ తీసుకెళ్లి సియాకిస్తే కాదనకుండా తీసుకుంది. తనకు నేనంటే ఇష్టం ఉందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. దట్స్ ఆల్. అమ్మగారు ఏమైనా తెమ్మంటారా? ప్లేట్లో కాకుండా చేత్తో నిప్పులు పట్టుకురా. ఎందుకలా మాట్లాడతావు? పెళ్లికి ముందు ప్రేమాయణం. మన లవ్ స్టోరీ గుర్తుకొచ్చినా కంపరం వచ్చింది. మిస్టర్ దేవాంశ్, నేను మీకు ఎప్పుడు నచ్చానో, ఎలా నచ్చానో తెలీదు. మీతో మాట్లాడింది లేదు, మిమ్మల్ని చూసింది లేదు. కానీ నన్ను ఇష్టపడ్డానని మీ ఇంట్లో వాళ్ళను పంపించి ఈ సంబంధం ఖాయం చేసుకోవాలనుకున్నారు. మగాడిగా మీ దృష్టిలో అది కరెక్ట్ అయ్యుండొచ్చు, కానీ నా దృష్టిలో అది 100% రాంగ్. ఎందుకంటే నేను మిమ్మల్ని ఇష్టపడలేదు. నేను ప్రేమించింది సినిమా హీరోలని మాత్రమే, అది కూడా కలిసి కాదు, కలకని. ఎస్, నేను సినిమా హీరోయిన్ అవ్వాలన్నదే నా ఆశయం. అది నెరవేర్చుకోవాలని కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకుని పిల్లల్ని కని వాళ్లకు, మీకు, మీ అమ్మా నాన్నలకు సేవలు చేసుకుంటూ ఉండాలనుకోవడం లేదు. కన్న తండ్రికే తెలియకుండా కలను నిజం చేసుకోవాలని అనుకున్న ఈ కూతురి ప్రయత్నాన్ని పసుపు తాడు కట్టి చంపెయ్యకండి, బంధించకండి. అర్థం చేసుకుని ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకోండి. అలాగే ఈ పేపర్ని చించి పారేయండి. ఇట్లు కాబోయే సినీ తార సియా. చెల్లి, రాసుకుంటున్నావా? ఎప్పటి నుంచి పరీక్షలు? ఆల్రెడీ అగ్ని పరీక్ష నడుస్తుంది. కాఫీ తెచ్చి మంచి పని చేసావు. తల నొప్పిగా ఉంది. ఎదిగో ఈ లెటర్ ఇచ్చిరా. ఎవరికి? నా కాబోయే
అదే నన్ను చేసుకోవాలనుకున్నాడే దేవాంశ్ బాబు, అతనికి. పెళ్లి చేసుకోబోయే వారిని అలా పేరు పెట్టి పిలవకూడదు చెల్లి. అమ్మా తల్లి, తలనొప్పి పెంచకు. వెళ్ళి ఇచ్చిరా. ఏమని చెప్పాలి? నువ్వేం చెప్పక్కర్లేదు. నా మనసులో మాటలన్నీ ఇందులో రాశాను. ప్రేమ. మారుతి చెప్పాడులే. వెళ్ళక్కా. ఎక్కడివ్వాలి? అడగాలి కదా. మరి ఇంత అమాయకురాలువేంటి నువ్వు? రామాలయం దగ్గర నా గురించి ఎదురు చూస్తూ ఉంటాను అని అన్నాడు. టైం అవుతుంది, వెళ్ళు. ఏ ఆగగు. ఈసారి నువ్వే ఆపావు. సరే, అందులో ఏం రాస్తుందో ఏంటోనని చూడ్డం గాని ఎవరినైనా అడగడం గాని చేయవు కదా చెల్లి. ఒకరి ఉత్తరం ఇంకొకరు ఎప్పుడు చూడకూడదు. నిన్ను చేసుకోబోయే అతని ఫోటో కూడా నేను చూడలేకపోయాను. ఇప్పుడు నువ్వు పని చెప్పావని అనుకోవడం లేదు. ఆయన్ని చూసే అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను. వెళ్ళొస్తాను. దీనికి ఎందుకంత ఇంట్రెస్టో? చెల్లికి కాబోయే మొగుణ్ణి అక్క చేసుకుంటుందా అని చూస్తున్న జనాలు అనుకోవాలేమో. వెర్రి వాయిదేహి. హనుమా, 5 ఏళ్ల కిందట అన్నయ్య పెళ్ళయింది. ఊహించని సంఘటనలు జరిగాయి. రాముళ్లా ఉండలేనమ్మా, ఆంజనేయుడిలాగా ఉండబోతానని సెలవు తీసుకుని అమెరికా వెళ్ళిపోయిన నేను నాన్నమ్మ ఆరోగ్యం బాగోలేదని సెలవు పెట్టి వచ్చాను. ఈ నేల మీద అడుగుపెట్టాక పరిమళాన్ని గుబాలించే అగరబత్తి అదే సియా స్వామి. తనని చూసిన క్షణం నన్ను మర్చిపోయాను. దేవాంశ్ బాబు వచ్చుంటారేమో. నాకా సైకిల్ తొక్కడం కూడా రాదాయే. లేదంటే 5 రూపాయలు ఇచ్చైనా అద్దెకి తీసుకునేదాన్ని. తమ్ముడు స్నానం చేసి వస్తానన్నాడు. కానీ చొక్కా నిక్కరు చెంబు ఇస్త్రీ చేసుకునే లోపు ఇంకో గంట ఆలస్యం అయ్యేది. గొప్పింటి వాళ్ళు అది కాదని చెల్లిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకోబోయే దేవాబాబు గారిని ఎదురు చూసేలా చేస్తే మర్యాదగా ఉంటుందా? ఉండదు. రామా, ఇంకొంచెం వేగంగా అడుగు వేసినా అలుపు రానివ్వకుండా చూడు స్వామి. వచ్చేస్తున్నాను. నీ కోవలికి దగ్గరలోనే ఉన్నాను. బ్రహ్మచర్యం పక్కన పెట్టానని నీకు కోపం రావచ్చేమోనని ముందే చెప్తున్నాను. అమ్మా నాన్న ఒక అబద్ధం ఆడైనా నన్ను ఇక్కడికి రప్పించాలనుకున్నారు. వాళ్ల ఉద్దేశమే నాకు పెళ్లి చేయడం. కాన్సెప్ట్ అదే అయినప్పుడు నేను ప్రేమ కథ రాసుకోవడంలో తప్పు లేదు కదా స్వామి. కథానాయిక సియా అంటే సీత.
ఆ పేరు వింటే చాలు కొండంత వాడివి చంటి పిల్లాడివైపోతావని నాకు తెలుసు. నీ స్వామి రాములు వారి పేరే నాకు పెట్టారు. దేవాంశ్ అంటే రఘుకుల నందనుడని అర్థం. ఈ మాటతో నువ్వింకా వినయంగా మారిపోతావని నాకు తెలుసు.